ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు. లోకేష్ 2 సార్లు కలిసినారు. అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని వాళ్ళు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్న దానికి నిదర్శనం ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు. లిటిగేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా పెట్టించేసేస్తున్నారు. వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది. నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు 2016లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి 1981 డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద, పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరపున, పేదల తరపున, మధ్యతరగతి వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి, వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి, వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి నిజాలన్నీ కూడా బయటికి తీసుకొని రావాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో, 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి, 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం. మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ, వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరపున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను.